భయంకరం అంటే మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులు బయటకు వచ్చి గొంతు విప్పితే గొంతు నొక్కేసే ఒక పోలీసు యంత్రాంగము, నీచమైన పరిపాలన. అసలు రైతులను గజ 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 ఉనికిచ్చిన పరిపాలన. వాళ్ళ గొంతు విప్పుకుంటే కలెక్టర్లు అయోమయం. ఏ కలెక్టర్ ఎక్కడున్నాడో గతి లేదు, ఏ ఎస్పీ ఎక్కడున్నాడో గతి లేదు. ఆ మల్లన్న సాగర్ ఇష్యూలో ఎంత అన్యాయం అండి, ఎంత దుర్మార్గము. మల్లన్న సాగర్ రైతులు గొంతు విప్పి మాకు నష్టపరిహారం వస్తలేవు, డబ్బులు వస్తలేవు, ఊళ్ళు కాల్ చేస్తున్నాము, ఏడ బతకాలి, ఇల్లు లేవు. ఆ రోజున జిల్లాలో నేను కానీ దామోదర్ రాజనరసింహ గారు కానివ్వండి, కోర్టుకు పోవడం కానివ్వండి, లేకపోతే అప్పుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ టీం అంతా, ఆ జిల్లా టీం అంతా మేమంతా రైతులకు అసలు ఊళ్ళలో పోతే అది పగలిపోతే చీకటి రోజులుగా ఉండేది. అసలు పగలు పోతే అసలు రైతులు ఊళ్ళో ఉన్నారా లేరా అయోమయం. మల్లన్న సాగర్ కింద భూమి పోయిన రైతులందరూ. అందుకోసమే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని తిట్టింది, నాయకుల మొత్తం. అందుకే తిట్టినాం ఆ రోజు. ఆ నమస్తే తెలంగాణలో నిన్న రాసేవాడు, నిన్న పేరు చెప్పలేదు అందులో, మెదక్ జిల్లాలో ఒక నాయకుడు నమస్తే తెలంగాణ పేపర్లో ఓ నాయకుడు ఒకరోజేమో 1300 కోట్లు అని రాశాడు, 13,000 కోట్లు అని రాశాడు. అరే ఏమన్నా అర్థమున్నా ఆదరణ అయినా మీ పత్రికకి ఏమన్నా బుర్రున్నా ఆదరా మీకు? నమస్తే తెలంగాణకి ఏమన్నా ఆ రాష్ట్రానికైనా బుర్రుందా? ఏడైనా 100 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేస్తే 1300 కోట్లు 13,000 కోట్లు వస్తాయి భయ్. చెప్పుండి భయ్ మీరు ఎవరన్నా. ఆ రాష్ట్రానికి తెలివి లేదు, ఆ రాష్ట్రానికి తెలివి లేదు, ఆ పేపర్ ఎడిటర్ వానికి తెలివి లేదు, ఆ నమస్తే తెలంగాణ ఎడిటర్కి ఆనికి బుర్ర లేదు. ఏం పేపర్ పెట్టిర్రా నాయన మీరు? నిన్ననే చూసిన నేను పరిశీలన 13,000 కోట్లు ఏందిరా నాయన? ఆ జిల్లా నాయకుడు 13,000 కోట్లు వస్తాయంటే వస్తే మంచిది. ఎక్కడికేం చేస్తారా? ఏం పిచ్చా ఏం లెక్క? మీ అయ్యాన్ని మీ ఖాందాన్ని కొట్టినాడు వస్తాయనుకున్నారా నాయన? ఏమనుకుంటారు నాయన మీరంతా? ఎంత పేపర్ మీద అయితే రాసుడేనా? ఆయన అధికారులు సార్ ఏదో రిపోర్ట్ అడుగుతారు, వాడు రాసుడు అంతే ఉంది, ఈ అధికారి ఆడు కూడా అంతే ఉంది. ఆ నమస్తే తెలంగాణ టీఆర్ఎస్ పత్రిక, అది ప్యూర్ వాడి ఇంటి పత్రిక. వాడు గోక్తే వాడు వంగిన రాసుకుంటాడు, గీక్తే వాని పత్రిక, వాళ్ళ పత్రిక అది. వాని పత్రిక నమస్తే తెలంగాణ పత్రికకి ఏం వాల్యూ ఉంటుందా? ఓకే రాసుకొని ఎట్లా వాడు పోయేదేమో సార్. ఇదంతా భయ్ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా మిమ్మల్ని మీ ఖాందాన్ కేసీఆర్ ఫ్యామిలీని తిట్టడానికి కారణాలు ఉన్నాయి, ఇన్ని గణం ఉన్నాయి. రేవంత్ రెడ్డి తిట్టినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టినా, నేను తిట్టినా, ఇంకెవరు తిట్టినా ఇన్ని కారణాలు ఉన్నాయి మిమ్మల్ని తిట్టడానికి. మీ తిట్టుడు కాదు మిమ్మల్ని. మీకు ఎటువంటి పరీక్ష పెట్టాలంటే ఆ భూమిలో బాడినంత వాతి పెట్టి ఆ తలకాయ ఒక్క డిషం పాముని ఇవ్వాలాడు, చక్కగా అవుతారు వీళ్ళు. అటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి వీళ్ళకు. వీళ్ళు చేసిన ఈ దుర్మార్గమైన నీచమైన నికృష్టమైన పరిపాలనకు 10 ఏళ్ల కాలంలో. అది ఆడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలకు ఛాన్స్ లేదు, కలెక్టర్ ఆఫీసులో కూడా ధర్నాలకు ఛాన్స్ లేదు. తెలంగాణ టైంలో ఆయన వాడుకున్నారు, కోదండరామ్ని మంచిగా వాడుకున్నారు. తెలంగాణ రాగానే ఆయనను గాలికి వదిలేసారు. ఆయన ధర్నా చేస్తుంటే ఆయనకే దిక్కులేదు. తెలంగాణ సాధనలో జేసీ పెట్టిన కోదండరామ్ గారికే తెలంగాణ వీళ్ళ మీద ఏదైనా ప్రభుత్వం మీద
కొంత చెప్పాలంటే ఆ ఇంద్రపారిత లేదా జేఏసీ మా కన్వీనర్. సరే ఇది అయిపోయింది, మా సంగతి చెప్తానండి. మేము చేసి చెప్తాం. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ఇచ్చిన గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు, రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేసిన తర్వాత, మా క్యాబినెట్ మినిస్టర్ అయిన తర్వాత మంచి పథకము ఉచిత బస్సు ప్రయాణము. ఉచిత బస్సు ప్రయాణం. ఉచిత బస్సు ప్రయాణం ఎట్లా ఉందయ్యా అంటే, దాదాపు మన తెలంగాణలో అటో ఇటో ఒక 2 కోట్ల మంది, సారీ 2 కోట్ల మంది మహిళలు అటు ఇటో ఉంటారు.